ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిల్లా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకొదెను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చూడండి, మరి కీర్తనాకారుడు దేవుని యొక్క సన్నిధిని గురించి, దేవుని యొక్క సముఖమును గురించి, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావమును చూడవలనని నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని కీర్తనాకారుడు దేవుని యొక్క నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలో నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉందయ్యా, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చూడండి, కొన్నిసార్లు మనకిష్టమైన వారిని చూడాలని వారి మీద మనం బెంగ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు అంటారు కదా, చిక్కిపోయేవేంటి అంటారు, ఏంటి తగ్గిపోయేవేంటి అంటారు. అంటే మనకిష్టమైన వారిని చూడాలన్న కోరిక గాఢముగా తీవ్రముగా కలిగి ఉన్నప్పుడు ఎలా అయితే మన శరీరము కృషించిపోతుందో, భక్తుడు అంటున్నాడు, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా అంతలా దేవుణ్ణి ప్రేమించగలిగితే, అంతలా దేవుని యొక్క సన్నిధిని వేకువనే మనము వెదకగలిగితే, వేకువనే అంటే ఉదయకాలంలో అని కాదండి. వేకువలే అంటే మన యవ్వన కాలం అందే, మన బాల్య దినములందే మనము దేవుని సన్నిధిని గనక వెతకగలిగి ఉంటే, నిజంగా మరి ఆయన బలమును, ఆయన ప్రభావమును, మరి ఆయన పరిశుద్ధాలయములో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలన్నిటినీ కూడా మనం పొందుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించక మానవు అంటున్నాడు భక్తుడు. కాబట్టి ఈ సాయంకాలపు ఆరాధనలో మరి జాయిన్ అయిన మన అందరము కూడా మన హృదయాలు ప్రభువు కొరకు ఎలా వెదకాలంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా అయితే వెతుకుతుందో, అలాగే మనం కూడా దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క సముఖమును గురించి, దేవుడిని చూడాలి, దేవుని మాటలు వినాలి అన్న ఆశ మనము కలిగి ఉందుదుము గాక. ఆమేన్. రైట్. సో మరి ఈ అనుదిన ఆరాధనను మనము ప్రార్థనాపూర్వకముగా ప్రారంభించుకుందాం. దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. రాజాధిరాజాని కొందాలు చెల్లిస్తున్నారు. మహాగణుడ మహోన్నతుడాని కొందాలు చెల్లిస్తున్నారు. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడైన దేవాది దేవ, నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, నీ మహాకరుణ కటాక్షములతో దేవా మాకు ఇదిగో తండ్రి ఉత్తముడా అయిన దేవా, ఇదిగో తండ్రి మమ్మల్ని దీవించి ఆశిస్తున్నవాడా, నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బాల్య దినములేందే దేవా, నీ సృష్టికర్తను స్మరించు అంటున్నావు దేవా. ఇదిగో తండ్రి వేకునే వెతికే కృపను మాకు దయచేసిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మా కాలం గతించక ముందే దేవా అయ్యా, ఇదిగో తండ్రి మా జీవితం అంతమయ్యే వరకు లేపే దేవా, ఇదిగో తండ్రి నిన్ను వెతికే కృపను మాకు దయచేసిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఉత్తమమైన దేవా, ఇదిగో తండ్రి అపరంజి వంటి పాదాల చెంత చేయడానికి దేవా, ఇది కేవలం నీ దయా నీ కృపతో మమ్మల్ని సన్నిధికి చేర్చుకున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడో దేవా, ఇదిగో తండ్రి
దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా మా హృదయాలను త్వరపెట్టి దేవా నీ సన్నిధికి తీసుకొస్తున్నవాడానికి ఉందా చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ కొరకే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా అయ్యా నిన్ను స్తుతించాలని ఆరాధించాలని నీ కనపరచాలని దేవా పేరు పేరు చెప్పున దేవా ఓ దేవ ఇదిగో తండ్రి పిలుస్తున్న దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి కొరకు ఏర్పాటు చేస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ కొరకు మమ్మల్ని నియమించుకున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఇజ్రాయేల్ ముందు నడిచిన దేవుడా నీకో తండ్రి మా చిన్న ఆరాధనకు దేవా నువ్వే ఆదిగా ఉండి దేవా అంతవరకు నువ్వుండి నడిపించవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఉదయకాలం నుంచి ఇంతవరకు దేవా నీ కృపతో మమ్మల్ని ఆవరించావయ్యా. అయ్యా ఇదిగో సాయంకాలం ముందు దేవా నీ విశ్వాస్యతను మాకు తెలియజేస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నారయ్యా. నీ గుప్పులు విప్పగా దేవా ఇదిగో తండ్రి లోకంలో ఉన్న ప్రతి జీవి తృప్తి పొందుతుందయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నీ గుప్పులలో ఉన్న దేవా నీ వాక్యం అనే బలాన్ని మాకు దాయిచూడొచ్చున్నారు. నీ స్తుతి ఆరాధన అనే నైవేద్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపబడుచున్నానయ్యా. అయ్యా కృపగలవాడ దయగలవాడనే దేవాది దేవా ఇదిగో తండ్రి మా ఆరాధనకు దేవా నువ్వు ఉండబడుచున్నాను. యజమానుడిగా అధికారిగా దేవా ఇదిగో స్తోత్ర రూప కారణభూతుడా నువ్వు మా మధ్య ఉండబడుచున్నాను. అయ్యా ఇదిగో వేవేల దూత గణములతో దేవా అయ్యా మా మధ్యకు రమ్మనడుచున్నానయ్యా. మా మధ్య నువ్వుండి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా సత్యముతో ఆత్మతో ఆరాధించే కృప మాకు దాయిచ్చమని నీవే మమ్మల్ని తోడుగా ఉండి నడిపించమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకెల్లప్పుడు ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ ఆరాధనలో మొదటి పాట తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా, తరతరాలుగా ఉండువాడు నాకు నీడిగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు, ఆహాహా భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు, తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. గాఢాంధకారాలో ఎలలో సంచారము నేను చేసేదను, గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను, ఏ కీడు నాకు రానీయడు, ఏ కీడు నాకు రానీయడు, నా దేవుడు నా ప్రాణప్రియుడు, నా దేవుడు నా ప్రాణప్రియుడు, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు, ఆహాహా భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు, తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. కొండలు బండలు దద్దరిల్లిన నడి సంద్రంలో నన్ను పడద్రోసిన, కొండలు బండలు దద్దరిల్లిన నడి సంద్రంలో నన్ను పడద్రోసిన, మరణ భయం నాకు ఉండదయా, మరణ భయం నాకు ఉండదయా, మృత్యుంజయుడు నా యేసు ఉండగా, మృత్యుంజయుడు నా యేసు ఉండగా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు, ఆహాహా భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు,
తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా నాకు నీడగా ఉన్నాడమ్మా. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. పడిపోయి పాడై చనిపోయినా, పడిపోయి పాడై చనిపోయినా, కీడు నాకు ఏమీ సంభవించదు, కీడు నాకు ఏమీ సంభవించదు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడై ఉన్నావు. అవును రాజా. ఆది యందు ఉన్నటువంటి దేవుడవు ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడవు. సకల మానవాళిని నీ పోలిక చొప్పున నిర్మించినటువంటి రూపించినటువంటి దేవుడవు. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా ఎలోహి అయిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సృష్టికర్తవైనటువంటి తండ్రివి ప్రభువా. తండ్రి, మా జీవితాల్లో యెహోవాను దేవునిగా గల ప్రజలు ధన్యులని మీ వాక్యము సెలవిస్తాం. అవును తండ్రి, అట్టి గొప్ప ధన్యతను మీరు మా జీవితంలో దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకుంటున్నామయ్యా. గాఢాంధకార లోయలలో సంచారము చేసినను ఏ కీడు నాకు రానియ్యనటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి పర్వతములు మెట్టలు తత్తరిలును గాని నా కృప నీకు ఎన్నటికీ కొదువై ఉండదని సెలవిచ్చినటువంటి దేవుడు. నా కృప నీకు చాలు అని చెప్పినటువంటి దేవుడు. ఎస్ లార్డ్. ఈ రాత్రి ప్రభువా, తెహిలా సంఘముగా మేము మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. సమృద్ధి అయినటువంటి నీ కృపను మాకు దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నీ కృప లేకపోతే మేము ఒక్క క్షణము కూడా బ్రతకలేమయ్యా. థ్యాంక్ యూ జీసస్. మాకు చాలిన దేవుడై మీరున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన పడిపోయి పాడై చనిపోయినా కూడా ఏ కీడు మా గుడారమునకు సమీపించదని, ఏ తెగులు మా గుడారమునకు సమీపించదని వాగ్దానము చేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి నీ గొప్ప కృపకై స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తా. ఈ ఆరాధన అంతటిలో మీ నామము మాత్రమే మహిమపరచుబడులాగున మీ కృప దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలో రెండవ పాట, మరి వేటకాని ఉరిలో నుండి మనల్ని కాపాడినటువంటి దేవుడు, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూడండి భక్తుడు ఎలా చెప్తున్నాడో. వేటకాని ఉరిలో నుండి ఆయన, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆమేన్. ఆయన రెక్కల క్రింద మనందరము కూడా మన ఆశ్రయాన్ని ఏర్పరచుకున్నాం. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పును అని వ్రాయబడి ఉందండి. కాబట్టి క్షేమము మనకి ఎక్కడ అంటే ఆయన రెక్కల క్రింద, ఆశ్రయము
మనకెక్కడ అంటే ఆయన రెక్కల క్రింద. కాబట్టి అట్టి గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ 91వ కీర్తన నుంచి వ్రాయబడినటువంటి పాట వేటగాని ఉరిలో నుండి అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారాన్ని సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినను, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినను, 10,000 మంది కూలిపోయినా, అపాయమే రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. ఏ అపాయమే రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు, మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద
నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అవును ప్రభువా, వేటగాని ఉరిలో నుండి మా ప్రాణమును కాపాడినటువంటి దేవుడు, నాశనకరమైనటువంటి తెగులు రాకుండా మమ్మల్ని రక్షించినటువంటి దేవుడు. దేవా, నీ బలమైన రెక్కలతో మమ్మల్ని కప్పి, పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల చాటున దాచి ఉంచినట్లు మీరు మమ్మల్ని దాచి ఉంచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా జీవితాల్లో ప్రభువా, మరి రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, దేవా నీవు భయపడకుందువని మీ వాక్యము సెలవిస్తుంది. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను విడిపించువాడని మీ వాక్యము సెలవిస్తోంది. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. దేవా, నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుణ్ణి మనకు నివాస స్థలముగా మనం చేసుకున్నప్పుడు వారి పైన చెప్పబడినటువంటి ఆ రక్షణ అంతా కూడా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. రైట్. సో ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనం. డెబోరా చదివినిపిస్తారు. ఈ సాయంకాలపు ఆరాధనకి ఏర్పరచబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము అపోస్తులు కార్యములు 17వ అధ్యాయం 2వ వచనం. అపోస్తులైన పౌలు రాసిన అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 2. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు. Acts chapter 17, verse 2. As his custom was, Paul went to synagogue, and 3 Sabbath days he reasoned with them from the scriptures. May God bless you, sirs. Amen. Amen. प्रतीकाकांड 17 दूसरा वचन. और पौल अपनी रीति के अनुसार उनके पास गए और 3 सबत के दिन पवित्र क्षत्राय से उनके साथ विवादाय किए. आमीन. ఆమేన్. పరిశుద్ధ వాక్యం దీవించి ఆశించిన కాక. ఆమేన్. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనము. వాక్యం కొరకు సుధాకర్ ప్రార్థన చేస్తాం. సుధాకర్ ప్రేయర్ చేయగలవా? సో సుధా అందుబాటులో లేడు. ఆశీష్ ప్రేయర్ చేస్తాం. Hallelujah. స్తోత్రం 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 సింహాలు కాపాడిన పందాలు వేసే మాకు బుద్ధిగా శుభశక్తులు ఇవ్వండి చేస్తున్నాం.
ఈరోజు ప్రేయర్ అంతా బాగా చేయాలి చూడండి. ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటే చూడండి. జాయిన్ అవ్వాలి అందరికీ ఇదంతా అర్థమయ్యేలా చూడండి. మనం మీరు కాపాడండి. ఇదంతా మా బొల్లో పెట్టేది చూడండి. మాకు ఇదంతా అర్థమయ్యేలా చూడండి. చిన్న ప్రార్థన వేస్తున్నాంలో ఆమె చూడండి, మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనంలో, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు. As his custom was, Paul went into the synagogue, and on 3 Sabbath days he reasoned with them from the scriptures. और पौलुस अपनी रीति के अनुसार उनके पास गया और 3 सब्बत के दिन पवित्र शास्त्रों से उनके साथ विवाद किया. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనలో కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనములలోని మాటలను, నీ సత్యవాక్యమును మేము ధ్యానము చేయనుండగా, నీ సత్యవాక్యమును మాకు సరిగా బోధించుమని, నీ వాక్యములోని మర్మములను మేము గ్రహించడానికి దేవా, మరి గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని నాకు, మాకు అందరికీ దయచేయమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొనమని, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి వాక్యముఖముగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారికి మరి ఒక వాడుక ఉందంటండి. ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు. యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనములో నుండి దుష్టాంతములెత్తి విప్పి చెప్పుతూ వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 3 విశ్రాంతి దినములు యేసే క్రీస్తై ఉన్నాడని, మరి పరిశుద్ధ లేఖనములలో నుండి ఆ మాటలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులతోటి అతను తర్కించుచున్నాడటండి. దేవుని యొక్క ధర్మశాస్త్రమును తర్కించుట, ధ్యానము చేయుట, మరి దాని మీద మెడిటేషన్ చేయుట అనేది పౌలు గారికి వాడుకై ఉన్నది. వాడుక అనగా అలవాటు. వాడుక అనగా ఒక పనిని ప్రతిరోజు క్రమము తప్పకుండా చేయుట. చాలా మందికి అనేక రకములైనటువంటి వాడుకలు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని వాడుకలు ఉంటాయి. వారు వాడుక చొప్పున కొన్ని చేస్తూ ఉంటారు. కొంతమంది పొద్దున్నే లెగ్గానే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. ఒకరోజు కనుక న్యూస్ పేపర్ రాకపోతే వాళ్ళకి ఏమీ తోచనట్టు అయిపోద్ది. ఆ న్యూస్ పేపర్ చదివేయాలి మొత్తం. ఆ పేపర్లో ఉన్నవన్నీ కూడా హెడ్లైన్స్ అన్నీ మొత్తం చదివేస్తేనే కానీ వారికి ఆ రోజు ప్రారంభించాలని అనిపించదు. కొంతమందికి పొద్దున్నే లెగ్గానే టీ తాగాలి. వేడివేడి టీ తాగితేనే కానీ వారికి ఆ రోజు ప్రారంభించాలని అనిపించదు. ఇవన్నీ కూడా మనుష్యులకు ఉన్నటువంటి వాడుకలు, మనుష్యులకు ఉన్నటువంటి అలవాట్లు. అయితే ఈ అలవాట్లు
మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచి మనం చేసుకునేటటువంటి అలవాట్లు మనల్ని సత్ప్రవర్తన కలిగిన వారిగా ఈ లోకములో మరి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి మన అలవాట్లు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాయి. కొంతమందికి ఈ స్టాంపులు కలెక్ట్ చేయడం, లేదంటే కొత్త కొత్త ప్రాంతాలు తిరగడం, వీళ్ళందరికీ అలవాట్లు ఉంటాయి. నెలకొకసారి వాడుక చొప్పున చేసే పనులు కొన్ని ఉంటాయి. సంవత్సరమునకు ఒకసారి వాడుక చొప్పున చేసే పనులు కొన్ని ఉంటాయి. అనుదినము చేసేటటువంటి వాడుక చొప్పున చేసేటటువంటి పనులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ అలవాట్లను బట్టి ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ అలవాట్లను బట్టి మనిషి యొక్క భవిష్యత్తుని కూడా మనము అంచనా వేయొచ్చు. ఒక వ్యక్తి యొక్క డైలీ రొటీన్ గనక మనం చూస్తే అతను ఏం చేస్తున్నాడు, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అతనికి ఉన్నటువంటి డైలీ రొటీన్ ఏమైంది, వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క ఆ బిహేవియర్ కానివ్వండి, లేదంటే ప్రవర్తన కానివ్వండి, ఎలా ఉండబోతోందని, లేదా అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి మనకు ఎటువంటి వాడుకలు మనము కలిగి ఉండాలి, ఎటువంటి వాడుకలు మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎటువంటి వాడుకలు దేవునితో మనల్ని మరింత దగ్గరగా కలుపుతాయి, ఎటువంటి వాడుకల వల్ల మనము విశ్వాసములో బలపడతాం, అదే రీతిగా ఎటువంటి వాడుకలు మన విశ్వాస జీవితం మీద దెబ్బ కొడతాయి, ఎటువంటి వాడుకలు దేవుని నుంచి మనల్ని దూరం చేస్తాయి, ఎటువంటి వాడుకలు ఆత్మీయమైనటువంటి స్థితిలో నుంచి మనల్ని పడద్రోస్తాయి. ఈ విషయాలన్నీ కూడా మనము ఒక 2 మంచి వాడుకలు, ఒక 2 ఆచరించకూడని వాడుకలు పరిశుద్ధ లేఖనములలో నుండి మనం ధ్యానం చేద్దాం. ముందుగా మనము ఆచరించకూడని వాడుకలు, మనము కలిగి ఉండకూడనటువంటి వాడుకలు. బైబిల్ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నటువంటి మాటల్ని మనం తీసుకుని, కొన్ని వాడుకలు మనము చేయుట దేవునికి ఇష్టం లేదు, కొన్ని వాడుక చొప్పున మనము చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు మనము గురవుతూ ఉంటాం. కాబట్టి మనకు కలిగి ఉండకూడనటువంటి వాడుకలను పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక 2 వాడుకలను మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిగ్రాండతోను సోదిగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుదనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. చూడండి, మరి హిజ్కియా రాజు అయినటువంటి హిజ్కియా గారి యొక్క కుమారుడు మనష్షే. హిజ్కియా చనిపోయిన తర్వాత మనష్షే తన తండ్రి సింహాసనమును అధిరోహిస్తాడు. అతను చాలా చిన్న వయసులోనే రాజు అవుతాడు మనష్షే. బైబిల్ గ్రంథంలో 21వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడి ఉంది, అతను 12 సంవత్సరాల ప్రాయంలో రాజు అయిపోయాడని. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, రాజు అవడానికి ఒక వయస్సు అనేది ఉంటుంది. రాజు అవడం అనేది ఎంతో అతి గొప్ప ఆశీర్వాదం, దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు ఎన్నుకున్న వారే రాజులు కాగలుగుతారు. మరి అలాంటి ఒక గొప్ప యోగం, రాజుగా అభిషేకం
ఇతనికి 12 సంవత్సరాల వయసులో మరి దేవుడి ద్వారా పొందుకున్నాడు. 55 సంవత్సరముల పాటు యెరూషలేమును అతను పరిపాలన చేశాడు. మరి ఇతని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయిచూ వచ్చును. ఇతను దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, హేయక్రియలు చేయిచూ వచ్చాడట. దేవతా స్తంభాలు చేయించాడంట. నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. దేవుడు మరి ఏ మందిరము మీదైతే ఆయన కనుదృష్టి ఉంచుతానని, ఏ మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము అనబడుతుందని, ఏ మందిరము మీదైతే తన మనస్సు ఉంచుతానని చెప్పాడో ఆ మందిరంలో ఈ మనష్షే చేసింది ఏంటంటే, ఆకాశ సమూహములకు, ఆకాశ నక్షత్రములకు, మరి ఆకాశ దేవతలకు ఇతను యెహోవా మందిరములో బలిపీఠాలు కట్టించాడంట. హేయమైనటువంటి క్రియలు చేశాడు. అయితే ఈ మనష్షే అనే రాజుకి ఉన్నటువంటి ఒక చెడ్డ వాడుక బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక చెడ్డ వాడుకని మనము చూద్దాం. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసుకున్నాడటండి. దేనిని ఇతను వాడుక చేసుకున్నాడు, దేనిని ఇతను అలవాటు చేసుకున్నాడు అంటే అగ్నిగుండం దాటించడం, పిల్లల్ని తీసుకెళ్లి నిప్పుల గుండాలు దాటించడం, దేవతా విగ్రహముల ముందు నిప్పుల గుండములు వేసి చిన్న పిల్లలతోటి ఆ నిప్పుల గుండాలు దాటించడం, జ్యోతిష్యాలు చూడడం, శకునాలు చూడడం, ఇవన్నీ కూడా వాడుక చేసి, ఇతను ఎవరికి వాడుక చేశాడు అంటే రాజు చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ చేయరా? ఇజ్రాయేలీల మీద 55 సంవత్సరములు రాజుగా ఉంచినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి హేయమైనటువంటి క్రియలు ఇతను వాడుక చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా వాడుక చేయించాడు. అనగా ఆ రాజ్యములో ఉన్న వారందరి చేత కూడా ఈ నిప్పుల గుండములు దాటించడం, జ్యోతిష్యమును మరి వారికి అలవాటు చేయడం, వాడుక చేయడం, శకునములను వాడుక చేయడం, యక్షిణిగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. సోది చెప్పేవారు, యక్షిణి వారు ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా మనము కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉంటాం. మన భవిష్యత్తు గురించినటువంటి సోదెను చాలా మంది ఆసక్తితో చెప్పించుకుంటూ ఉంటారు. ఈ మనష్య రాజుకు ఉన్నటువంటి ఒక చెడ్డ వాడుక ఏంటి అంటే యక్షిణీ గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసి మరి అగ్నిగుండములను దాటించుచు జ్యోతిష్యమును శకునములను వాడుక చేసెను. ఈ ప్రకారము బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటి అంటే, ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. చూడండి, మన విశ్వాస జీవితంలో మనము అన్యులుగా ఉన్నప్పుడు లేదా అన్య సాంప్రదాయాలలో మనము ఏది చేసినా కూడా పర్వాలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారి మార్గములోనికి మనము వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకములో
కోటాను కోట్ల మంది దేవతలు అనబడేవారు ఉండవచ్చు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే రోషము కలిగినటువంటి దేవుడు, పౌరుషము కలిగినటువంటి దేవుడు. ఎప్పుడూ కూడా మన విశ్వాస జీవితాల్లో మనము చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే జ్యోతిష్యములు చూడటం. పొరపాటును కూడా మనము ఆ అజ్ఞాన కాలంలో మనం చేసి ఉండవచ్చు, ఆ అజ్ఞాన కాలంలో మనం చూసి ఉండవచ్చు. కానీ దేవుని నమ్ముకుని, దేవుని యందు విశ్వాసం ఉంచి, బాప్తిస్మం తీసుకుని ఆయన మార్గములోనికి వచ్చిన తర్వాత మనము వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేసే వారిగా ఉండాలి. జ్యోతిష్యముల జోలికి మనము వెళ్ళకూడదు. జ్యోతిష్యం చెప్పేవాడికి వాడి భవిష్యత్తు గురించిన జ్ఞానమే ఉండుంటే వాడెందుకుని జ్యోతిష్యం చెప్పుకుంటూ బతుకుతాడు? కాబట్టి జ్యోతిష్యములు కానివ్వండి, శకునములు చూడడం. కొంతమంది తుమ్మితే వెళ్ళొద్దంటారు, పిల్లి ఎదురొస్తే వెళ్ళొద్దంటారు, నల్ల కుక్క ఎదురొస్తే వెళ్ళొద్దంటారు, లేదా నల్ల పిల్లి ఎదురొస్తే వెళ్ళొద్దంటారు. శకునములు చూడడం, విధవరాండ్రు ఎవరైనా ఎదురుగా వస్తే వెళ్ళకూడదంటారు. ఇవన్నీ కూడా ఆ అజ్ఞానపు కాలములో దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడు గాని, ఇప్పుడైతే దేవుడు మరి చాలా పౌరుషము కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవి మనము చేయకూడదు, ఇంకొకరితో చేయించకూడదు. చాలా స్పష్టంగా వ్రాయబడింది. మనము చూడకూడదు, ఇంకొకరిని జ్యోతిష్యం చూడమని చెప్పకూడదు. మనం శకునాలు చూడకూడదు, ఇంకొకళ్ళు శకునము చూడమని మనం చెప్పకూడదు. లేదా తూర్పుకు తిరిగి పడుకోకూడదని, పడమర వైపుకు తల పెట్టకూడదని, ఉత్తరం వైపు పడుకోకూడదని, లేదా ఈ బీరువా ఇక్కడ పెట్టకూడదని, ఈ గుమ్మం ఇక్కడ ఉంచకూడదని, ఆ కిటికీ అక్కడ ఉండకూడదని, ఇలా చాలా మంది వాస్తును చూస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యము స్పష్టముగా సెలవిస్తోంది, ఈ ప్రకారము ఈ ప్రకారము ఎవడైతే జరిగిస్తారో, ఎందరైతే ఈ ప్రకారము జరిగిస్తారో అట్టివారు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు. మామూలు చెడుతనం కాదండి, బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. పైగా దీన్ని వాడుక చేసుకున్నాడంట. రాజు అయినటువంటి మనష్షే అతను ఇలా జరిగించుట వాడుక చేసుకుని మరి ఆ రాజ్యంలో ఉన్న జనాలందరికీ కూడా అదే వాడుకను అలవాటు చేశాడండి. అంటే తాను నరకములోనికి వెళుతూ అనేకులను నరకములోనికి నడిపించేవాడిగా రాజైనటువంటి మనష్షే మారిపోయాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా ఒకవేళ మనము ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉంటే, మనల్ని చూసి కొంతమంది ప్రభావము అయ్యేటటువంటి వారిగా ఉంటే మనము మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనమే ఈ జ్యోతిష్యములు, ఈ శకునములు, ఈ ముహూర్తములు పిల్లల వివాహాల సమయంలో నేను చూస్తున్నా. 40 సంవత్సరాలు వచ్చిన వివాహాలు అవ్వట్ల, 42 సంవత్సరాలు వచ్చిన వివాహం అవ్వట్ల. మంచి ఉద్యోగం ఉంది, అబ్బాయికి ఎటువంటి అలవాట్లు లేవు, ఒక ఒక చెడ్డ అలవాటు కూడా లేదు. అతనికి ఉన్నదల్లా ఒకే ఒక్క చెడ్డ అలవాటు ఏంటంటే జాతకాలు చూడడం. మిగతా ఏ అలవాట్లు లేవు. నెలకి దగ్గర దగ్గర 3,00,000 రూపాయల జీతం సంపాదిస్తున్నాడు. 3,00,000 రూపాయల జీతం, కానీ పెళ్ళవట్ల. చాలాసార్లు ఇవి చూసినప్పుడు మన మనసుకి ఎంతగానో బాధేస్తుంది. అయ్యో, ఎందుకని వీళ్ళు ఈ జ్యోతిష్యాలను నమ్ముకుంటున్నారు? ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, ఎన్నో సంబంధాలు చూస్తున్నారు. కుజ దోషం ఉంది, బుధ దోషం ఉంది, సూర్యుడి దోషం ఉంది, లేదంటే ఇంకేదో దోషం ఉంది, శని దోషం ఉందని మరి ఎంతో మంది వారి జీవితాలను వారు పాడు చేసుకుంటున్నారు.
నేను అడిగినప్పుడు ఎందుకు ఇలాగా ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ కూడా నమ్ముతున్నారా అంటే, లేదండి మా అమ్మ ఇవన్నీ కూడా పట్టించుకుంటది. మా అమ్మ కోసం నేను చేస్తున్నానని చెప్పి. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ తల్లి కోసమో, వాళ్ళ తండ్రి కోసమో, లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరెవరో, వాళ్ళ తాతలు, ముత్తాతలు లేదంటే ఎవరో వారిని ప్రేరేపించడం ద్వారా వారు ఏం చేస్తున్నారంటే, వాడుక చొప్పున చెయ్యకూడనటువంటి కొన్ని పనులు చేసేస్తున్నారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, దేవుని వాక్యాన్ని చదువుదాం. 7 సార్లు మరి అగ్నిలో వేసి, పుటము వేయబడినటువంటి అగ్నిలో వేసి తీసినటువంటి వెండి ఎంత స్వచ్ఛముగా ఉంటుందో, పవిత్రంగా ఉంటుందో, అంత పవిత్రమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే నువ్వు దేవుడిని నమ్మిన వాడవు, నమ్మిన దానవు కాదు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. చూడండి, యెహోవా మాటలు పవిత్రమైనవి, పవిత్రమైనవి, అవి మట్టి మూసలో మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. వెండి అంత పవిత్రమైనవి. ప్రైజ్ ద లార్డ్. నాకు దేవుడంటే ఎంతో ప్రేమండి, దేవుడంటే ఎంతో ఇష్టమండి అని చెప్పుకునేటటువంటి మనము దేవుని వాక్యమును, పవిత్రమైనటువంటి దేవుని వాక్యమును మనము విధేయత చూపించక, ఆ వాక్యమునకు మనము లోబడి ఉండనప్పుడు నువ్వు దేవుని సంబంధుడవు, దేవుని సంబంధురాలవు కానే కావు. వాక్యము సెలవిస్తోంది. వాడుక చేశాను. ఇజ్రాయేలీలకి ఇతను వాడుక చేయించాడంటండి ఆ చట్ట అలవాట్లన్నీ కూడా. జ్యోతిష్యమును, శకునములను వాడుక చేసి, యక్షిణీగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. చాలా మందికి అలా శకునాలు చూడకండి, అలా జాతకాలు, ముహూర్తాలు, రాహుకాలం ఇలాంటివి మీరు చూడకండి అని చెబితే వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళకి ఏమొస్తుంది అంటండి? కోపం వస్తుంది. కానీ మనుష్యుల యొక్క కోపము గొప్పదా, దేవుని యొక్క కోపం గొప్పదా? వద్దన్న పని, ఒక ఒక చెడ్డ పని, ఒక కాని పని, ఒక చెయ్యకూడని వాడుక యొక్క పని చెయ్యొద్దంటే మనుషులకు కోపం వచ్చేస్తుంది. కానీ దేవుని వాక్యము సెలవిస్తోంది, ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. దేవునికి కోపం పుట్టించారంటే, ఈరోజు నువ్వు నేను ఇంకా ఈ ఆచారాలు పట్టుకుని, మనము పుట్టింది ఒక ప్రత్యేకమైనటువంటి ఇదిలో కాబట్టి అవన్నీ కూడా మనకు సంవత్సరంలో తరబడి అవి మనం చేసిన వారం కాబట్టి అవి మనలో పాతుకుపోయి ఉంటాయి. నేను కాదనను. అయితే యేసు రక్తములో కడగబడిన తర్వాత కూడా మనం ఇంకా ఆ పాత ఆచారాలను, ఆ పాత పద్ధతులను, ఆ పాత ముహూర్తాలను, ఆ పాత జాతకాలను, ఆ పాత శకునాలను మనము చేయిస్తూ ఇతరులతో చేయించేవారుగా ఉంటే తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే దేవుని యొక్క మన మీద బహుగా రగులు కొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు కూడా మనము దేవునికి కోపము పుట్టించే వారిగా ఉండకూడదు. మన అలవాట్లు చొప్పున మనము దేవుని యొక్క ఉగ్రతను మనము కొని తెచ్చుకునే వారిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. మరి పౌలు గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటి? పౌలు గారికి ఉన్నటువంటి వాడుక ఏంటి అంటే, ఆయన వాడుక చొప్పున సమాజ మందిరములలోనికి వెళ్ళి 3 దినములు, సబ్బాతు దినములు మరి యెహోవా ధర్మశాస్త్రమును గురించి, యేసే క్రీస్తు అనేటటువంటి విషయము గురించి వారితో తర్కించుచూ వచ్చెను. ఈరోజు
మనము కలిగి ఉన్నటువంటి వాడుకలు ఎలాంటి వాడుకలు మనం కలిగి ఉన్నాం? ఆశీర్వాదాలు కోరుకుంటున్నటువంటి మనము, స్వస్థతలు కోరుకుంటున్నటువంటి మనము, అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరగాలని కోరుకుంటున్నటువంటి మనము కలిగి ఉండకూడని వాడుకలు, కలిగి ఉండాల్సిన వాడుకలను మనము కంపేర్ చేస్తున్నాం. కలిగి ఉండకూడని వాడుకలు మరి రాజైనటువంటి మనష్షే కలిగి ఉన్న వాడుకలు మనం చూసాం. కాబట్టి ఇలాంటి వాడుకల నుండి దేవుడు మనలను దూరము చేయునుగాక. ఆమేన్. రెండవ వాడుక, మరి మనము కలిగి ఉండకూడనటువంటి రెండవ వాడుక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. 4వ అధ్యాయం 2వ వచనం. మనం కలిగి ఉండకూడనటువంటి వాడుకలు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. చూడండి, ఒక వాడుక మనష్షే అగ్నిగుండములు దాటించడము, శకునములు చూడడము, ముహూర్తములు చూడడము, సోదెగాండ్రతో సోది చెప్పించుకోవడము, ఇది ఒక వాడుక చేశాను, అది యెహోవాకు హేయమైనదని మనం చూసాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి రెండవ వాడుక, మనము కలిగి ఉండకూడని వాడుక, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యెను. వాళ్ళకి ఏమైందంటే వాడుకయిందంట, వాడుక చేసుకున్నారంట. దేన్ని వాడుక చేసుకున్నారు వాళ్ళు? దేన్ని అలవాటుగా చేసుకున్నారంటే అబద్ధ సాక్ష్యాలు పలకడం, అబద్ధములాడడం వాళ్ళు వాడుకగా చేసుకున్నారటండి. హత్య చేయడాన్ని వాడుకగా చేసుకున్నారంట. ఎంత ఘోరమో చూడండి. దేవుడు తన స్వారూప్యములో సృష్టించినటువంటి మనుష్యుని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యము చెబుతుంటే వీరు హత్య చేయడాన్ని వాడుకగా చేసుకున్నారంట. హత్యలు చేయుట, దొంగిలించుట వాడుకగా చేసుకున్నారంట. వ్యభిచరించుట వాడుకగా చేసుకున్నారంటండి. కాబట్టి దేవుని యొక్క కోపము, ఉగ్రత వారి మీదకి రావడానికి కారణం ఏంటి అంటే అబద్ధములాడేవారిగా ఉండడం. మనం కూడా ప్రభువును నమ్ముకున్న తర్వాత, ఒకవేళ ప్రభు మార్గంలోనికి రాకముందు మనము అబద్ధాలు ఆడేవారిగా ఉంటే ఉండవచ్చును గాక. కానీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి నామములో నమ్మి విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందిన తర్వాత మనము విడిచిపెట్టాల్సింది ఏంటంటే అబద్ధపు సాక్ష్యాలు చెప్పడము, అబద్ధాలు ఆడడం. కొంతమందికి అబద్ధాలు ఆడడం అసలు వెన్నతో పెట్టిన విద్య లాంటిది. అసలు వాళ్ళు అబద్ధం చెబితే అదే నిజం అనుకుంటాం మనం. అంత చక్కగా, అంత నేర్పరితనముగా, అంత చాకచక్యంగా వారు అబద్ధాలు చెప్తా ఉంటారు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తోంది, అబద్ధములు మనం ఆడకూడదు, అబద్ధపు సాక్ష్యములు మనము పలుకకూడదు. దొంగిలించుట, స్టోవర్ట్పురం లాంటి ప్రాంతంలో మరి ఉన్నటువంటి భయంకరమైనటువంటి కరడుగట్టిన దొంగలు సైతము ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత వారి సాక్ష్యం ఏంటంటే మేము దొంగతనాలు మానేశాం. వాళ్ళు ఎలాంటి దొంగలంటే అసలు మనిషికి వాళ్ళు మన పర్స్ కొట్టేస్తున్నా గాని, మన గొలుసు కొట్టేస్తున్నా గాని మనకి తెలియని కూడా తెలియదు ఏంటండి. అంత ప్రావీణ్యము కలిగినటువంటి వారు దొంగతనము చేయడంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలోనికి వచ్చిన తర్వాత వారు చేసింది ఏంటంటే ఆ దొంగతనాలను విడిచిపెట్టేశారు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తోంది, ఈ రోజు నువ్వు ఎటువంటి అలవాట్లను కలిగి ఉన్నావు? నీ వాడుక ఏంటి? నీ వాడుక దేవుని వాక్యము మరి విరుద్ధంగా ఉందా? ఒకవేళ అలా ఉంటే గనక ఈ రాత్రి దేవుడు మనకున్నటువంటి చెడ్డ వాడుకల నుండి మనలను
విడుదల చేయునుగాక. ఆమేన్. చూడండి, అబద్ధపు సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యెను. చాలా జాగ్రత్తగా ఉండాలి. గొప్ప ఆశీర్వాదాలు మన జీవితాల్లో కావాలి. నేను గొప్పగా ఆశీర్వదించబడాలి. నేను దీవించబడాలి. నేను దీర్ఘాయుష్మంతురాలిగా నేను ఉండాలి. నా పిల్లల పిల్లల తరాల్ని నేను చూడాలి. దేవుడు నాకు మంచి ఆరోగ్యము, ఆయుష్ నాకు ఇవ్వాలి. నా పిల్లలందరినీ కూడా దేవుడు దీవించాలి అంటే నువ్వు ఎటువంటి వాడుకలు కలిగి ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. చెడ్డ వాడుకలు కలిగి ఉంటూ మంచి ఈవులను మనం ఆశించుట ఎలా సాధ్యమవుతుంది? మనము కలిగి ఉన్న వాడుకలేమో చెడ్డవైనప్పుడు దేవుని నుంచి మంచి ఈవులు మనం ఎప్పటికీ కూడా పొందుకోలేం. మనష్య దేవుని యొక్క ఉగ్రతకులోనే హేయక్రియలు చేశాడు దేవుడి సన్నిధిలో. ఆ ఇజ్రాయేలీలందరికీ వాడుక చేసేసాడు. అలాగే రెండవ వాడుక ఇక్కడ మనం చూస్తున్నాం. అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసేదరంటండి. ఎంత ఘోరం చూడండి. అంటే వాళ్ళకి అలవాట్లలో కూడా ఇది ఎలాంటి అలవాటు అంటే వాళ్ళు మానలేరంటండి. నరహత్య చేయకుండా వారు మానలేరు. భయంకరమైనటువంటి పాపంలో వారు ఉన్నారు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. ఎక్కడైతే చెడ్డ వాడుకలు కలిగి ఉన్న కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలు ఏమైపోతాయంటే, ఆ ప్రాంతాలు ఏమైపోతాయంటే, ఆ పట్టణాలు ఏమైపోతాయంటే, ఆ దేశాలు ఏమైపోతాయంటే క్షీణించిపోతా ఉంటాయి. దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి మాట. చెడ్డ వాడుకలు కలిగి ఉన్నటువంటి వారు క్షీణించిపోవుదురు. కాబట్టి మనము ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము మంచి వాడుకలను, మంచి అలవాట్లను మనము దేవుని సన్నిధిలో అడుగుదాం, నేర్చుకుందాం. దేవుడు మనల్ని అడిగినప్పుడు దేవుడు మనకి వాటన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. అబద్ధములు ఆడేవాళ్ళని ఏమన్నారో తెలుసా బైబిల్ గ్రంథంలో? అబద్ధమునకు జనకుడు సాతాను. అబద్ధమునకు జనకుడు సాతాను అంటండి. అవలీలుగా అబద్ధాలు ఆడేస్తున్నాం అంటే మన జనకుడు ఎవరై ఉన్నారు? మనం ఎవరి పిల్లలుగా ఉన్నాం? దేవుడు పిల్లలారా అని మనల్ని పిలుస్తుంటే మనమేమో తండ్రి అని సాతాన్ని హక్కును చేర్చుకుంటున్నాం. కాబట్టి మంచి అలవాట్లను, మంచి వాడుకలను మనం కలిగి ఉందాం. రెండు మంచి వాడుకలు మీకు చూపించి, రెండు చెడ్డ వాడుకలు మనం చూసాం. కలిగి ఉండకూడని వాడుకలు మనం చూసాం. జ్యోతిష్యాలు, ముహూర్తాలు, వాస్తు, రాహుకాలం, అమృత గడియలు, శకునాలు, ఇవన్నీ కూడా చెడ్డ వాడుకలు. అలాగే అబద్ధములు ఆడడము, మరి వ్యభిచారం చేయడము, హత్య చేయడము, దొంగతనము చేయడము, ఇవన్నీ కూడా చెడ్డ వాడుకలు. మంచి వాడుకలు నేను రెండు చూపి ముగిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో, లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, సాక్షాత్తు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ అలవాటు ఎవరిది, ఈ వాడుక ఎవరిది అంటే మన ఆరాధ్య దైవం అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న వాడుకనే మనం చూస్తున్నాం. లూకా సువార్తలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై. ఏం చదువుతానికి నిలబడ్డారంటండి ఆయన? దేవుని వాక్యాన్ని. వాక్యమై ఉన్న దేవుడు వాక్యమును చదువుట, ఇదెంత విచిత్రమో చూడండి. ఆయనే వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములో నర శరీరధారిగా మన మధ్య నివసించనని రాయబడి ఉంది. ఆ వాక్యము తన తండ్రి యొక్క వాక్యమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును చదవడానికి
ఆయన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వాడుక చొప్పున వెళ్ళెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి వాడుక ఏమిటి అంటే దేవుని వాక్యమును చదవడం. దేవుని వాక్యమును మనము చదివే వారిగా ఉండాలి. వాడుక చేసుకోవాలి. అది నా కుమారుడా, దేవుని యొక్క వాక్యమును నీ నుదుటిన బాసికము వలె కట్టుకో, నీ కంఠాభరణము వలె ధరించు, నీ చేతులకు నువ్వు దాన్ని అలంకరించు, నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోమని దేవుని వాక్యం సెలవిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువారు వాడుక చొప్పున మందిరానికి వెళ్ళారటండి. అలవాటుగా వెళ్ళిపోవాలంతే. వాడుక చొప్పున మనము ప్రతిరోజు సాయంత్రం 7 గంటల అయ్యేసరికి వాడుక చొప్పున ఎక్కడికి వచ్చేస్తున్నాం? తెహీలా మందిరంలోనికి వచ్చేస్తున్నాం. తెహీలా మందిరములో మనము రావడానికి మనము అలవాటు చేసుకున్నాం. 7 నెలల క్రితము ఈ వాడుక మనకు లేదు. 7 నెలలుగా దేవుడు మనకు చేయించినటువంటి ఒక కొత్త వాడుక, ఒక నూతనమైనటువంటి అలవాటు. అదేంటి అంటే 2 గంటల సేపు దేవుని సన్నిధిలోకి వచ్చేయడం, ఆయన పాదాల చెంతకు వచ్చేయడం, ఉత్తమమైన దాన్ని మనం చేయడము, దేవుని యొక్క బోధను వినడము. ఇది మనం ఏం చేస్తున్నామంటే వాడుక చొప్పున చేస్తున్నాం. దీన్ని మనం అలవాటుగా చేసుకున్నాం. ఇది లేకుండా మనం ఉండలేకపోతున్నాం. వాడుకంటే ఏంటి? ఏదైతే అలవాటైందో అది లేకపోతే ఉండలేరు. టీ తాగడం అలవాటైన వాళ్ళు టీ లేకపోతే ప్రాణవంతం ఒకలా అయిపోద్ది వాళ్ళకి. మరి మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళు అది తాగకపోతే ప్రాణవంతం ఒకలా అయిపోద్ది. ఇప్పుడు మనకి అలవాటు ఉండాలంటే దేవుని యొక్క వాక్యమును వినే అలవాటు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యమును చదివే అలవాటును మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరంలో మనల్ని మనము కనపరుచుకునేటటువంటి అలవాటు మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ అలవాటు ఉందంటండి. ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, యెషయా గ్రంథం తీసి చదువుతున్నాడండి ఆయన. కాబట్టి మనం బైబిల్ చదువుతున్నామా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నామా? లేదంటే ఎప్పుడైనా నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మనం చదువుతున్నామా? వాడుక చొప్పున చదవండి. అలవాటు చేసేసుకోండి. బైబిల్ చదవడాన్ని ఒక వాడుక చొప్పున చేయండి. ప్రార్థించడాన్ని ఒక వాడుక చొప్పున చేయండి. దేవుని మందిరానికి వెళ్ళడాన్ని ఒక వాడుక చొప్పున చేయండి. ఎలా అయితే అలవాటైన పని చేయకపోతే మనము ఎలా కొట్టుకుంటామో దాని గురించి, అలాగే దేవుని మందిరానికి వెళ్ళకపోయినా కూడా మన ప్రాణం కొట్టేసుకుంటా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కనిపించకపోతే, అయ్యో ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళలేదే, అయ్యో ఈరోజు నేను ఆరాధనకి వెళ్ళలేదే అని మనం ప్రాణం కొట్టుకుంటూ ఉండాలి. అది మంచి వాడుక. రెండో వాడుక నేను మీకు చూపించి ముగిస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనము. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి రెండవ వాడుక, రెండవ అలవాటు. మొదటిగా మందిరానికి వెళ్ళేటటువంటి వాడుకను కలిగి ఉన్నాడు ప్రభువారు. మందిరానికి వెళ్ళి వాక్యమును చదవడము, వాక్యము ప్రకటించేటటువంటి వాడుకను కలిగి ఉన్నారు. ఇప్పుడు రెండవ వాడుక ఏంటంటే ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. వాడుక ఏంటంటే ఆయనకి ఒలీవల కొండడానికి వెళ్ళడం వాడుక. ఒలీవల కొండకు వెళ్ళడము ఆయనకు వాడుక. ఒలీవల కొండకు ఎందుకు వెళ్ళేవాడు ఆయన? మనం చదివాం. అక్కడ మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి అంటే ఒలీవల కొండకు ప్రభువారు ఎందుకు వెళ్ళేవారంటే ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. దానియేలు మేడగది ఎందుకు ఎక్కేవాడు అంటే ప్రార్థన చేయడానికి ఎక్కేవాడు. యెరూషలేము తట్టు తనకి తలుపులు తెరచి
మేడ మీదకి వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేయుట దానియేలుకు వాడుక. చూడండి, కొన్ని మతాల వారు ఉంటారు. వారు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్న బస్ స్టాండ్లో, ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడున్నా కానీ వారికి కొన్ని సమయాలు ఉంటాయి. ఆయా సమయం అయిందనుకోండి, వారు చిన్న మ్యాట్ లాంటివి తెచ్చుకుంటారు. ఆ మ్యాట్ అక్కడే వేసేసుకుంటారు, ప్రేయర్ చేసేస్తుంటారు. అంటే ప్రార్థన చేయుట అనేది వాడుక. నేను చూశాను, ఎయిర్పోర్ట్స్ లో ప్రేయర్ రూమ్ అని ఉంటుంది, పక్కనే స్మోకింగ్ రూమ్ అని కూడా ఉంటుంది. ఇటు పక్క స్మోకింగ్ రూమ్ ఉంటుంది, ఇటు పక్క ప్రేయర్ రూమ్ ఉంటుంది. అంటే స్మోకింగ్ వాడుక కలిగిన వాళ్ళకి, పొగ త్రాగడం అలవాటుగా కలిగిన వారికి, వాడుకగా కలిగిన వారికి ఒక ప్రత్యేకమైన రూము అక్కడ ఉంటుంది ఎయిర్పోర్ట్ లో. అందులోకి వెళ్ళి వాళ్ళందరూ కలిసి వాళ్ళ వాడుక చొప్పున వాళ్ళు అది చేయొచ్చు. ఇటు పక్కన ప్రేయర్ రూమ్ ఉంటుంది. ప్రేయర్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ వాడుక చొప్పున ఆ గదిలోకి వెళ్ళి ప్రేయర్ చేయొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి రెండు వాడుకలు మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని మందిరంలోనికి వెళ్ళడం ఆయనకు వాడుక. దేవుని మందిరంలో నిలవబడి వాక్యమును చదవటము ఆయనకు వాడుక. వాక్యమును ప్రకటించడము ఆయనకు వాడుక. అలాగే ఒలీవల కొండకు వెళ్ళటము ఆయనకు వాడుక. కొండకు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడము ఆయనకు వాడుక. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు విన్నటువంటి మనము, దేవుడు ఎలాంటి వాడుకలను మన జీవితంలో చూస్తున్నాడు? మరి మనష్షేకు ఉన్నటువంటి వాడుకలు చూసినప్పుడు యెహోవాకు బహుగా కోపము పుట్టించెను అని రాయబడింది. కాబట్టి ఎటువంటి చెడ్డ వాడుకలు కూడా మనము దేవునికి సాతానునికి కూడా మనము దాసులమై ఉండలేము. మనము దేవునికి దాసులుగా ఉండాలి, దేవునికి పిల్లలుగా ఉండాలంటే సాతాను క్రియలు మనలో నశించిపోవాలి. ఈసమంతు కూడా మనం చేయకూడదు. ఈ లోకం ఏమనుకుంటుందో అని కొంతమంది చేస్తాం ఈ పనులు. నాకు ఇష్టం లేదండి, కానీ లోకం ఏమనుకుంటుందో, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను చూసేవాళ్ళు ఏమనుకుంటారో, కాబట్టి ఈసారికి ఇలా కానిచ్చేస్తాను అనుకుంటారు. పొరపాటును కూడా మనము దేవునికి కోపము పుట్టించే వారిగా మనం ఉండకూడదు. లోకం ఏమైనా అనుకోనివ్వండి, ఎందుకంటే లోకములో నుండి మనము ప్రత్యేకించబడినటువంటి వారం. ఈ లోకముతో నీకు సాంగత్యం ఏంటి? పరిశుద్ధునికి సాతానునితో పొత్తేంటి అని దేవుని వాక్యం ప్రశ్నిస్తాం. కాబట్టి ఈ ఈ ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము, ఎవరైనా మనల్ని ఫోర్స్ చేసినా కూడా, మీరు ఇలా చేయండి, ఇలా ముహూర్తాలు చూడండి, ఈ టైంలో వెళ్ళండి, ఇన్ని గంటలకు బయటికి వెళ్ళండి, ఇలాంటి ఆచారాలు చెప్పి మరి మనల్ని కలిగి ఉండకూడనటువంటి వాడుకలలోనికి బలవంతముగా మనల్ని నెట్టే ప్రయత్నం చేస్తే, దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం. దేవా, నీకు విరోధమైనటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదయ్యా. నీకు విరోధమైనటువంటి ఏ వాడుక కూడా నా జీవితంలో ఉండకుండా తీసివేసేయి ప్రభువా అని మన ప్రార్థన చేస్తే, మన దేవుడు మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు నామము కలిగినటువంటి దేవుడు. కొన్నిసార్లు ఇక్కడ రాయబడింది కదా, కోపము పుట్టించును. ఇలాంటి పనులు చేయొద్దంటే కొంతమందికి కోపం, ఇలాంటివి చేయకూడదని చెబితే వినడానికి కోపం, వాటిని యాక్సెప్ట్ చేయడానికి కోపం. కానీ దేవుని వాక్యము మరి రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. దేవుని కృపను బట్టి మరి 2002వ సంవత్సరంలో రక్షించబడినటువంటి నేను చాలా వరకు ఆ వాడుకలన్నిటిని విడిచిపెడుతూ వచ్చేసాను. చాలా వరకు ఎంతో మంది మరి తర్వాత రోజుల్లో నా కెరీర్లో కానివ్వండి, నా లైఫ్లో కానివ్వండి, ఇలా చేయాలి, అలా చేయాలి, ముహూర్తాలు చూడాలి, ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంలోనే చేయాలని చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా నేను, ఈ భూమి మీద దేవుడు చేసినటువంటి ప్రతి సమయము కూడా మంచిదే. మొదటి దినమున దేవుడు ఇవి సృష్టించెను, మరి పగలును రాత్రియు
అవగా అది మంచిదని దేవుడు ఎంచెను. రెండవ దినమున మంచిదని దేవుడు ఎంచెను. మూడవ దినమున మంచిదని దేవుడు ఎంచెను. ఒకవేళ చెడ్డది ఏదన్నా ఉంటే మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండేది. సోమవారం మంచిది కాదండి, శనివారం చెడ్డదండి. దేవుడు సృష్టించిన వాటిలో మరి సోమవారము మంచిది కాదు, బుధవారము మంచిది, శుక్రవారము మంచిది అని ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ప్రతి రోజును కూడా, ప్రతి దినమున కూడా మంచిదని ఆయన ఎంచెను. చదువుదామా అది? ఆదికాండం 8వ అధ్యాయంలో దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయను ఉదయమును కలుగుగా రెండవ దినమాయెను. ఓకే. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షం మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయం కలగగా మూడవ దినమాయెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. చూడండి, అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినమాయెను. భూమి మీద దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను చేసినప్పుడు కానివ్వండి, పశు పక్షాదులను చేసినప్పుడు కానివ్వండి, ఆది కాండము మనము శ్రద్ధగా చదివితే ప్రతి చోట కూడా రాయబడి ఉంది, అది మంచిది అని దేవుడు ఎంచెను. దేవుడు ప్రతి రోజును కూడా మనకు మంచిదిగా ఎంచాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రైస్తవ మార్గములోనికి వచ్చినటువంటి వారము కొన్ని వాడుకలను మనము కలిగి ఉండాలి, కొన్ని వాడుకలను మనము కలిగి ఉండకూడదు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మకమైనటువంటి దేవుడవయ్యా, ఈ లోకంలో ప్రభువా మరి మా అలవాట్లను, మా వాడుకలను మాకు చూపించారు. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు గురించి, యేసే క్రీస్తని మరి తర్కించుచూ వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు వాడుక చొప్పున మరి దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును మరి చదివెను, ప్రకటించెను. దేవునికి ఉన్నటువంటి వాడుక దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం. అలాగే ప్రభువారు వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థించెను. మరి ప్రార్థించుట అనేది యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి వాడుకలు. దేవా, నిన్ను మా సొంత రక్షకుడిగా అంగీకరించి మీ మార్గంలోనికి మేము వచ్చిన తర్వాత మేము బహుగా ఆశీర్వదించబడాలని మేము ఆశ కలిగి ఉన్నామయ్యా. మా ఆశ నిరాశ కాకూడదు, మా ఆశ అడియాశ కాకూడదు. దేవుని యొక్క దీవెనాశీర్వాదములను పొందుకోలేకపోవడానికి నాలో ఉన్న ఏ ఒక్క వాడుక కూడా కారణం కాకూడదు. ఈ రాత్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. ఒకవేళ వాడుక చొప్పున నేను చేస్తున్న ఏ పని అయినను నీకు నాకు మధ్య దూరాన్ని పెంచేదిగా ఉంటే ఈ రాత్రి ఆ వాడుకను, ఉండకూడని ఆ యొక్క వాడుకను మా అందరి జీవితాలలో నుండి తొలగించునుగాక. ఆమేన్. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వారు అబద్ధములాడచ్చు, అబద్ధపు సాక్ష్యములు పలుకుచ్చు, హత్యలు చేస్తూ వ్యభిచారమును వాడుక చొప్పున చేసెను. దేవా, అలాంటి ఉండకూడనటువంటి వాడుకలను మా జీవితాల్లోంచి తీసేసేయండి. మేము దీర్ఘాయుష్మంతులగునట్లు, మా పిల్లల పిల్లల తరములను కూడా మేము చూచునట్లు, ఈ లోకపు యొక్క ఉన్నతమైనటువంటి అయినా మరి శిఖరాలను మేము అధిరోహించున్నట్లు నీకిష్టమైన వాడుకలను జరిగించేవారిగా, నీ చిత్తము చొప్పున జరిగించేవారిగా, నీ పరిశుద్ధ లేఖనములను పాటించేవారిగా, ప్రభువా, తెలిసి తెలియక ఆ అజ్ఞాన కాలమందు మేము చేసి ఉన్నామయ్యా.
ఈ లోక సంబంధమైనటువంటి దేవత మా మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి ఉన్నటువంటి ఆ దినాల్లో మేము అజ్ఞానముగా ప్రవర్తించున్నాం. నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నటువంటి దేవుడవు ప్రభు. నీ వెలుగు మా మీద మీరు ప్రకాశింపజేసినప్పుడు, ప్రకాశమానమైనటువంటి నీ వెలుగు మా లోనికి వచ్చినప్పుడు, మా అంధకారము, మా చీకటి, మా అజ్ఞానం అనేటటువంటి అంధకారము తొలగింప చేయమని. దేవా, ఈ లోకం ఏమనుకుంటారో, లోకస్తులు ఏమనుకుంటారో అని మేము వాడుక చొప్పున నీకు కోపము పుట్టించేవారిగా ఏ పనులు కూడా చేయకుండా నీ కుటుంబాలను, నీ బిడ్డలను ప్రభువా మీ చేతులకు సమర్పిస్తున్నా. దేశము ప్రలాపించుచున్నది. వారు వాడుక చొప్పున మానక నరహత్యలు చేస్తూ అబద్ధములు పలుకుతున్నప్పుడు దేశము, అందులో ఉన్నటువంటి ప్రజలందరూ క్షీణించిపోయారని మీ వాక్యము. దేవా, అట్టి క్షీణత మా కుటుంబాలలో, మా ఆత్మలలో, మా దేశములో, మేముంటున్న ప్రాంతములో రాకుండా ఆశీర్వదించబడే కుటుంబాలుగా, ఆశీర్వదించబడే రాష్ట్రాలుగా, ఆశీర్వదించబడిన దేశముగా మా భారతదేశాన్ని మీరు ఉంచండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అంతకంతకు ఆ దేశము క్షీణించిపోయినని మేము చదివి ఉన్నాం ప్రభు. ఈరోజు క్షీణించిపోయేవారిగా కాకుండా నీకిష్టమైనటువంటి వాడుక చొప్పున నైనా మేము కూర్చుండుట, మేము నిలబడుట, మేము పరుండి ఉండుట సమస్తము నీ వెరిగినటువంటి దేవుడవు. మీకు మేము దాయగలిగింది ఏదైనా ఉందా తండ్రి? నీ ఎదుట మేము దాచగలిగింది ఏది లేదు కదా ప్రభువా. వేకువ రెక్కలు కట్టుకుని నేను ఆకాశంలోనికి వెళ్ళి చూస్తే అక్కడనూ నీ ఉన్నావు. పాతాళంలోనికి వెళ్ళినప్పుడు అక్కడనూ నీ చెయ్యి నన్ను విడవలేదు. నీకు మరుగై ఉన్నది ఏదీ లేదు ప్రభువా. చూచుచున్నటువంటి దేవుడవు నీవు. ఈ రాత్రి నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. నీకు వ్యతిరేకమైనటువంటి వాడుక మా జీవితాల్లో ఉంటే దాన్ని సమూలముగా తీసివేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి చెడ్డ వాడుక కొట్టివేయబడును గాక, ప్రతి చెడ్డ వాడుక తొలగించబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. జీవము గల దేవుని పిల్లలుగా మేము మాట్లాడితే నీ మాటలు మాట్లాడతాం. మేము చూస్తే యేసు క్రీస్తు వలె మేము చూసేవారిగా, మేము ప్రేమిస్తే యేసు క్రీస్తు వలె ప్రేమించేవారిగా, మేము నిన్ను పోలి నడుచుకునేవారిగా, నీ స్వారూప్యములోనికి, క్రీస్తు స్వారూప్యములోనికి మేము మార్చబడే సంఘముగా తెహిలా సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఈ సంఘము ఎత్తబడే సంఘముగా, ఈ సంఘము మీ స్వారూప్యములోనికి మార్చబడే సంఘముగా తెహిలా సంఘాన్ని మార్చండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబమును పేరు పేరున మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రకటిస్తున్న నాకు, నేను వింటున్న కుటుంబాలకు, మా జీవితాల్లో తండ్రి మీకు వ్యతిరేకమైన ఏ వాడుకున్నా సరే ప్రభువా నీ సన్నిధిలో దీనంగా మొరపెడుతున్నానయ్యా. తెలిసి తెలియక అజ్ఞానంతో నీకు విరుద్ధమైన, నీకు వ్యతిరేకమైన, నీకు ఇష్టము లేని పనులు చేసి నీ యొక్క ఉగ్రతకు, కోపమునకు మేము లోను కాకుండానట్లు మా నోటిని ప్రభువా మీరు అదుపు చేయండి తండ్రి. మా క్రియలను తండ్రి మీరు అదుపు చేయండి ప్రభువా. మా ఆలోచనలు తండ్రి మీరు అదుపు చేయండి తండ్రి. దేవా, మీరే మా మీద పరిపాలన చేయమని, మీరు మాత్రమే మా మీద ప్రభుత్వము చేయమని ఈ సార్వభౌమ అధికారమునకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభువా ఆయన మీ స్వస్థత దయచేయండి తండ్రి. ప్రభువా, లోకమంతా వైరల్ ఫీవర్స్ ప్రభువా, అయినా మరి అయినా అనేకమైన వైరస్లు మరలా ప్రబలుతున్నాయి ప్రభు.
తెహిల్లా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరూ కూడా అనారోగ్యముతో నైనా మరి బలహీన పడకుండా మీ పరిశుద్ధ కంచె వేసి ప్రభు మంచి ఆరోగ్యములు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభు, నైనా డబ్బు లేక ప్రభా చేయాల్సిన పనులు చేయలేక మొదలుపెట్టిన పనులు మధ్యలో ఆపేసి నైనా నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతమంది ప్రభా మరి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభు. దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుట నేనెన్నటూ కూడా చూడలేదు. నేను కుమారుడున బాలుడినై ఉంటిని, ఇదిగో ఇప్పుడు వృద్ధుడినయ్యాను గాని నా జీవిత కాలంలో నీతిమంతుని యొక్క పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదని మీ వాక్యము సెలవిస్తోంది. మేము నీతిమంతులమా అంటే, అవును ప్రభువా, నీ రక్తములో కడుగుబడిన ప్రతి వారు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారయ్యా. అందును బట్టి మేము నీతిమంతులమే తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవుడవు ప్రభు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఏ కొదువ వారి కుటుంబాల్లో ఉండకూడదయ్యా నైనా. తిండికి, బట్టకు, నైనా మరి నివాసమునకు ఎటువంటి లోటు లేకుండా ప్రతి కుటుంబాన్ని కూడా మీ రెక్కల చాటున తండ్రి మీరు కప్పి ఉంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగం లేని కుటుంబాలకు ప్రభువా ఉద్యోగాలు దయచేయండి అయ్యా. ఉద్యోగాల కోసం కనిపెట్టుకుని ఉన్నారు ప్రభు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు. మీ సహాయం దయచేయండి తండ్రి. దేవా మీ సన్నిధిలో ప్రభు క్రమం తప్పకుండా వారు ప్రార్థిస్తూ నీ మాటలు వింటూ నీ కోసం కనిపెట్టుకుని ఉన్నారు ప్రభు. నీ గొప్ప కార్యము వారి జీవితంలో జరిగించండి తండ్రి. ఇది యెహోవా వలన జరిగిన కార్యమని ప్రభు ప్రతి ఒక్కరూ గుర్తించడానికి మీ సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభు ఇళ్ళు లేని వారికి ఇళ్ళు దయచేయండి అయ్యా. ఇంకా అద్దెళ్లలో ఉంటూ ఇల్లు కొనుక్కోలేని వారికి మీ సహాయం దయచేయండి. నూతనమైనటువంటి గృహాలు తెహీలా సంఘములోని ప్రతి కుటుంబమునకు అయినా మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన గృహములు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా మరి పాత నైనా మరి సైకిళ్ళు, పాత వాహనాలు, పాత బైకులు ప్రభు తండ్రి మరి కొత్తవి కొనుక్కోలేక, నూతనమైనటువంటి వాహనాలు కొనుక్కోలేక ఎంతగానో ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబం గురించి మీ సన్నిధిలో నేను మొరపెడుతున్నానయ్యా. ఇదిగో సమస్తము నూతనము చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. ఇదిగో ఇప్పుడే మీరు ఒక నూతన కార్యాన్ని తెహీలా సంఘంలో మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ నూతన కార్యాన్ని మా జీవితాల్లో జరిగించండి. థ్యాంక్ యూ లార్డ్. ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. మరలా స్కూల్స్ కొత్తగా వెళుతున్నటువంటి వారు, నేను రాబోయే రోజుల్లో మరలా కాలేజీలకు కొత్తగా వెళుతున్నటువంటి వారు, ఈ అకాడమిక్ ఇయర్ అంతటినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఎవరి జీవితాల్లో, ఎవరి హృదయాల్లో కూడా కలవరము లేకుండా, ఆందోళన లేకుండా, రేపు ఏమవుతుందో అనేటటువంటి భయం వారి జీవితాల్లో లేకుండా ప్రతి ఒక్కరిని మీ సమృద్ధి, మీ నెమ్మది దయచేసి అయినా మీరు పేరు పేరున కాపాడుతున్నందుకే, దీవిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఇదిగో తండ్రి మరి ఆయన బ్రదర్ మురళీ గారి కుటుంబం గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. మీ సన్నిధిలోని సంపూర్ణ శాంతి, సమాధానము వారి జీవితాల్లో దయచేయండి ప్రభు. ఏది జరిగినను కూడా దేవుని చిత్తమే నా ఎడల జరుగునుగాక. ఏది జరిగినను కూడా దేవుని చిత్తమే నా ఎడల జరుగునుగాక అని
వారు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచడానికి మీ కృప దయచేయండి. అది కీడైనను మేలైనను దేవుని యందు సమస్తము నాకు ఆశీర్వాదకరముగానే ఉండును. గాఢాంధకార లోయ అనేది కీడు, గాఢాంధకార లోయ అనేది చీకటి, గాఢాంధకార లోయ అనేది శ్రమలు. కానీ గాఢాంధకార లోయలలో నీవు సంచరించినను ఏ అపాయము నీకు రాదు. ఇది దేవుని యొక్క వాగ్దానము. వాగ్దానమును నమ్మేవారిగా, వాగ్దానమును పట్టుకునేవారిగా, వాగ్దానపు యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచండి తండ్రి. జలములలో పడి మీరు వెళ్ళినను ఆ జలములు మిమ్మల్ని ముంచవు. జ్వాలలో మీరు వెళ్ళినను అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. దేవుడు మనకి ఈ వాగ్దానాన్ని ఆల్రెడీ ఇచ్చేసాడు. దీని కొరకు మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితముగా తగిన సమయమందు ఆ వాగ్దాన నెరవేర్పును మన జీవితంలో జరిగించేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కుటుంబంలో ఉన్న భయాన్ని, ఆందోళనని తీసివేసి ఇదిగో జరిగిన ప్రతిదీ కూడా, ఉద్యోగము వచ్చుట దేవుని ఏర్పాటే, ఉద్యోగము పోవుట అది కూడా దేవుని ఏర్పాటే, ఆరోగ్యము దేవుని ఏర్పాటే, అనారోగ్యము దేవుని ఏర్పాటే. లాజరు యొక్క అనారోగ్యము, లాజరు యొక్క మరణము దేవుని నామ మహిమార్థము. ఈరోజు పోగొట్టుకున్న ఉద్యోగము దేవుని నామ మహిమార్థముగా ఈ గృహములో మార్చబడునుగాక. ఆమేన్. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. భవిష్యత్తుని గురించినటువంటి బెంగ, భయము తీసివేయండి ప్రభు. ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు. అటువంటి పక్షులను పోషించిన నేను మిమ్మల్ని పోషించిన వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కారా? అనేకమైనటువంటి పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వారు కారా? దేవా మీ కొందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. వారు కట్టుకోవాల్సినటువంటి అప్పులు, చీట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీ ఆకాశ వాకిళ్ళు విప్పు సమృద్ధిగా దయచేయండి. సాయిరాం దీవించండి, వరలక్ష్మి దీవించండి. ఉద్యోగం కొరకు కనిపెడుతున్నాం ప్రభు, మీ సహాయం దయచేయండి. గొప్ప అద్భుత కార్యములు ఈ గృహంలో జరిగించమని, పిల్లలిద్దరి వివాహ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయమని, ఏ లోటు ఏ కొదువ లేకుండా డివైన్ ప్రావిజన్ ఈ కుటుంబానికి మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జెహోవా జైరే, నా ప్రొవైడర్, నా ప్రావిజన్ ఇచ్చేటటువంటి దేవుడు, మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, పద్మ కుటుంబం గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయం దయచేయండి, కృప దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. ప్రతి అస్వస్థత నుండి విడుదల దయచేయండి దేవా. మరి కుటుంబంలో ఏది కొదువై ఉన్నదో, ఏది లోటు ఉన్నదో ప్రభు, మరి సమస్తమును కూడా నింపుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫిల్ దిస్ హౌస్ విత్ యువర్ మైటీ బ్లెస్సింగ్స్ మై లార్డ్. ఈ కుటుంబాన్ని మీరు నింపుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నింపుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. లోకంలో కరువు వచ్చినా, దేశంలో కరువు వచ్చినా ఆ కుండలోని నూనె తరిగిపోలేదు, ఆ తట్టెలో ఉన్నటువంటి పిండి తరిగిపోలేదు. అటువంటి గొప్ప సమృద్ధిని ఈ కుటుంబానికి మీరు దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అక్షయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ శక్తి, మీ బలం, మీ జ్ఞానం దయచేయండి ప్రభు. తండ్రి, మంగాదేవి గారి కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. రెడ్డి బాబు గారి గురించి మేము ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ఈ కుటుంబంలో మీ శాంతి, సమాధానము, మీ నెమ్మది, మీ ఆశీర్వాదము, మీ అభిషేకం ఉంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని వెతికేటటువంటి బిడ్డలుగా మీరు వీరిని ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభు ప్రతి లోటు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. నేనా మరి ఇంటి మీద చేసిన అప్పు, పొలం మీద చేసిన అప్పు, నేనా మరి ప్రతి విధమైనటువంటి అప్పులు, లోన్లు, నేను డెబిట్ అంతటినీ కూడా యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇది మొదలుకుని కృపాక్షేమములే వీరి గృహములో వచ్చునుగాక. ఇది మొదలుకుని కృపాక్షేమములే వీరి గృహములో వచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వారి ప్రతి అవసరతను కూడా మీరు యేసు నామములో తీర్చమని ప్రభువా. మరి కల్పన కోచింగ్ లో మీ సహాయం దయచేయమని, సర్టిఫికెట్స్ అయినా మరి రావడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈశ్వర్ చేస్తున్న ఉద్యోగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ ఉద్యోగంలో ప్రభువా మరి అతను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కడానికి మీరు సహాయం దయచేయండి. బైక్ లేక ఇబ్బంది పడుతున్నాడు ప్రభువా, ఒక నూతనమైనటువంటి బైక్ ప్రభువా నేను ఈశ్వర్కి మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. మరి సుధాకర్, రేవతి కుటుంబాలను ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా, దినదిన ప్రవర్ధమానమై తండ్రి నైనా వర్ధిల్లుతూ మీ సన్నిధిలో బలమైనటువంటి నైనా మరి ఒలీవ మొక్క వలె నైనా మరి ద్రాక్ష వల్లి వలె ఫలించడానికి మీ కృప దయచేయండి. వారు చేస్తున్న ఆలోచనలన్నింటినీ కూడా మీరు చూస్తున్నటువంటి దేవుడు నేను సుధాకర్కి మంచి ఆరోగ్యం దయచేయండి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అనారోగ్యాన్ని మీరు తీసివేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. రేవతిని దీవించండి, శక్తి బలము జ్ఞానము దయచేయండి ప్రభా. నో సర్జరీ తర్వాత మరలా ఎటువంటి సమస్య రాకుండా మీరు ఉంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. షాలోమ్కి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శామ్యుల్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. బిడ్డలిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించి ఆయన కువైట్ దేశానికి వెళుతున్నటువంటి రేవతి చుట్టూ మీ కంచి వేసి కాపాడండి. మీ రక్త కంచె వేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ దేశం నుండి ఆ దేశమునకు చేరి ప్రభా మరి ఏ గృహంలో అయితే పని చేయడానికి వెళుతుందో ఆ గృహమునకు చేరు పర్యంతము అయినా మరి సంతోషముతో అక్కడ పనిచేయు పర్యంతము మీ కృప, మీ సన్నిధి రేవతికి తోడుగా ఉంచండి. ఫ్లైట్ టికెట్ ప్రభావ రావడానికి నా ప్రయాణం అంతట్లో మీ సహాయం దయచేయండి. అయినా ఎటువంటి మోసము కూడా ప్రభా జరగకుండా, ఎవరి చేతులలోనూ మోసపోకుండా దేవా మీ బిడ్డ చుట్టూ మీ కంచి వేయండి. ఏ ఉద్దేశము చొప్పున ఈ దేశము ఆయన మరి దాటి వెళుతుందో ఆ ఉద్దేశము వెయ్యంతలుగా ఫలింప చేయమని కుటుంబం చుట్టూ మీ కంచి వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మరి భారతి గారు, మహేష్ కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయినా మరి ప్రభా మంచి ఆరోగ్యాన్ని మీరు భారతి గారికి దయచేయండి. ప్రతి విధమైనటువంటి బలహీనత నుండి విడుదల దయచేయండి. ప్రత్యేకించినైనా మరి ఆ కళ్ళు తండ్రి మరి ట్రీట్మెంట్ తీసుకుని ఉండగా మీ సహాయం దయచేయండి. ఎటువంటినైనా మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, రెటీనా సమస్యలు లేకుండా ఇదిగో మీరు ఇప్పుడే మీరు ఆమె కళ్ళను ముట్టి స్వస్థపరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హీల్ ఎవరీ సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ మై లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. పక్షిరాజు యవనము వలేని యవనము నూతన పరుచుదనని వాగ్దానము చేసిన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ వాగ్దానం పట్టుకుని మేము అడుగుతున్నాం ప్రభు. ప్రతి విధమైన అనారోగ్యము పారిపోవునుగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయినా సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి. వారి హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు ప్రభు. వారు చేయ తలపెట్టిన ప్రతి పని విషయంలో మీ హస్తాన్నుంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వారి ప్రయాణంలో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఉన్నారు. ఆ ప్రయాణం అంతట్లో వారి కుడి ఎడమల మీరు తోడుగా ఉండి వారిని క్షేమంగా మరలా గృహానికి తీసుకొచ్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మహేష్ ప్రభు మరి ఉద్యోగంలో వస్తున్న ప్రతి స్ట్రెస్ నైనా మరి తట్టుకోవడానికి, శ్రమల్లోనైనా మరి శోధించబడిన తర్వాత సువర్ణము వలె అయినా మరి తను షైన్ అవ్వడానికి మీరు సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఆ యాంగ్జైటీని తీసివేయండి ప్రభు, ఆందోళన తీసివేయండి తండ్రి. నెమ్మది కలిగినటువంటి హృదయాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా ఈ కుటుంబంలో ఉన్నటువంటి అప్పులన్నిటి విషయంలో మేము ప్రార్థిస్తున్నాం. అయినా మరి పెండింగ్ లో ఉన్న గోల్డ్ లోన్స్, అయినా పెండింగ్ లో ఉన్న క్రెడిట్ కార్డు మీద తీసుకున్న అప్పులు, అయినా మరి పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, అయినా మరి హ్యాండ్ లోన్స్, ప్రతి విధమైన అప్పును కూడా మీరు కొట్టివేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మీ మహిమైశ్వర్యములో నుండి ఈ కుటుంబమునకు మీరు దయచేస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ లేమి ప్రభు, ఏ కొదువ, ఏ కొరత లేకుండా సమృద్ధిగా ఈ కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. ప్రభా, నూతనముగా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగంలో జాయిన్ అయిన విఘ్న విషయంలో మేము ప్రార్థిస్తున్నాం. చెన్నై పట్టణంలో ప్రభా మరి బిడ్డ ఉద్యోగం చేస్తుండగా మీ కృపదాయి చేయండి దేవా. మరి తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీ పరిశుద్ధ కంచి వేయండి నైనా. మరి ఆఫీసులో కొలీగ్స్తో తండ్రి నైనా, మరి ఆ బాస్ని ప్రభు, అధికారుల యొక్క దయ పొందుకునేవారి, అందరి ప్రేమను పొందుకునే దానిగా మీరు విఘ్నుని మీరు దీవిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. సమృద్ధి అయినటువంటి మీ జ్ఞానము విఘ్నుకు దయచేయమని దేవా, మీ చిత్తము చెప్పన ప్రభు తన జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. శివాని ప్రభు మరి కుటుంబాన్ని మీరు అయినా దీవించండి. మీ రక్షణ మార్గంలోనికి నడిపించుకోండి ప్రభు. భర్తను దీవించండి తండ్రి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించండి. ఆయన ఇచ్చినటువంటి నాయన హనీష్ చిన్న బిడ్డను ప్రభు మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఏ లోటు, ఏ కొదువ లేకుండా తండ్రి నేను ఆహారమునకు, బట్టకు ప్రభు, నివాసమునకు ఏ లోటు రాకుండా వారికి ఒక సొంత గృహాన్ని దయచేయండి. నూతనమైనటువంటి వాహనాన్ని దయచేయండి ప్రభా. నూతనమైనటువంటి ఆ తలంపులు దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. సర్వ సమృద్ధిలోనికి నడిపించండి. నేను కృష్ణవేణి గారి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యెహోవా వలన ఆశీర్వదించబడిన కుటుంబముగా ఆ కుటుంబాన్ని మీరు ఉంచుకొని ఆ కుటుంబంలోని ప్రతి అవసరతను మీరు యేసు నామంలో తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రీనివాస్ గారి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మీ దాసుడి దివారాత్రములు తండ్రి మీ కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా మీ గొప్ప కార్యము ఆ గృహంలో జరిగించమని, వారికి రావాల్సినటువంటి ద్రవ్యం అంతా కూడా రావడానికి మీ సహాయం దయచేయమని నేను మరి సౌజన్య వినయల విషయంలో తండ్రి మీ చిత్తాన్ని జరిగించమని, సమయోచితమైనటువంటి మీ సహాయాన్ని ఆ కుటుంబంలో పంపించమని, కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆయన భువనేశ్వరి, చార్లెస్ ఇద్దరిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. వారికి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలిద్దరిని రాకేష్, రూపేష్లను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప కార్యం జరిగించండి తండ్రి. నీ రక్షణ కార్యము ప్రభు, నీ గొప్ప కార్యము తండ్రి ఆ గృహంలో మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. నేను సిద్ధయ్య గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబం అంతటిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని, ఏ లోటు ఏ కొరత లేకుండా మీ కృప చూపించమని. ఇదిగో ప్రభు మరి చనిపోయినటువంటి పాస్టర్ జయబాబు గారి విషయంలో తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నరులారా తిరిగి రండని మీరు పిలుస్తున్నారు ప్రభు. మరి మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళుట మీ చిత్తమై ఉన్నది ప్రభు. మీ మహిమలో ప్రవేశింప చేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సంఘానికి ఆదరణ దయచేయండి, కుటుంబానికి ఆదరణ దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మా దీన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రయాణాల్లో ఉంటుండగా మీరు సహాయం దయచేయండి. నేను చేస్తున్న ఉద్యోగాన్ని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగంలో వస్తున్న ప్రతి విధమైన శోధన నుండి నైనా తప్పించండి ప్రభా. మరి గడిచిన దినాల్లో శనివారము, ఆదివారము ప్రభు 2 దినాలు నీ సన్నిధిలో ప్రభు నీ వాక్యాన్ని ప్రకటించే కృప మరి మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అయినా ఒక బ్లెస్డ్ ట్రావెల్ మీరు మాకు దయచేస్తున్నందుకే, మా మార్గం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ శక్తి, మీ బలము, మీ జ్ఞానము, మీ ఆరోగ్యము నాకు దయచేయండి. దేవరాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. తను చేస్తున్న ఎల్ఐసిలో ప్రభు మరి గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభు ఆశీష్ ఆరోలు మీ చేతులకు సమర్పిస్తుంది. దీవించండి, ఆశీర్వదించండి. బలవంతుని చేతిలో బాణములు వలె వారిని మార్చండి తండ్రి. అయినా వారి యవ్వన కాలమందే యెహోవాను గురించి ఎరిగి భయభక్తులు కలిగి ఉండే కృప మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఆరోన్ నేమ్ కరెక్షన్ స్కూల్లో నేమ్ కరెక్షన్ జరగడానికి మీరు సహాయం దయచేయండి. ఆరోన్ ఓబీసీ సర్టిఫికెట్ విషయంలో మీకు కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్.
నూతనంగా మీరు ఇచ్చినటువంటి కారుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మాకున్నటువంటి అప్పులు, లోన్లు నైనా అన్ని మీరు ఎరిగినటువంటి దేవుడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ డివైన్ ప్రావిజన్ మై లార్డ్. పరలోక సహాయం గురించి మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆశపడే ప్రాణమును తృప్తిపరిచేటటువంటి దేవుడు, సమృద్ధిగా దయచేసేటటువంటి దేవుడు, నీకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. తెహిలా సంఘం గురించి, తెహిలా మినిస్ట్రీస్ గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. తెహిలా మినిస్ట్రీస్ కి మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, రాబోయే రోజుల్లో నైనా మైటీ లెవెల్లో మీరు యూజ్ చేసుకుంటున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక ఆత్మలు రక్షించబడే ఒక సంఘముగా తెహిలా సంఘమును మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకుల కొరకు ప్రార్థించే సంఘముగా తెహిలా సంఘమును మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సత్య కంపెనీని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కంపెనీ ప్రాఫిట్స్ లో రావడానికి మీరు సహాయం దయచేయండి. అయినా మరి నష్టాల్లోంచి తండ్రి మరి లాభాల్లోనికి మీరు నడిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్క పరిస్థితిని మీ అధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. ఇదిగో మేము ఉంటున్న అపార్ట్మెంట్ మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. శాంతి సమాధానము అపార్ట్మెంట్ లో ఉంచండి తండ్రి. ఏ కొదువ లేకుండా, నీటి కొదువ లేకుండా ప్రభు మీరు ఉంచుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ఇంకనూ నాయన మరి వారం రోజుల పాటు జరగాల్సిన మా ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. మీరు సహాయం దయచేయండి ప్రభు. ఎందరైతే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సరితి గారి విషయంలో ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభు. మీ గొప్ప కార్యము తండ్రి ఇదిగో మేము పొందుకున్నాం, ఇది యెహోవా వలన జరిగినని సాక్ష్యం మేము వినడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. లలితారావు గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. క్యాన్సర్ ట్యూమర్ విషయంలో మీరు సహాయం దయచేయండి. జయకుమార్ గారికి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లి. ఇదిగో వర్ణికా విషయంలో మేము అన్నటువంటి శుభ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. మీరే తోడయుండి నడిపించు. సంఘ సరిహద్దులు విశాలపరచమని. ఎవ్వరూ తండ్రి నాయన అనారోగ్యము బారిన పడకుండా ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తాం. మీరే తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్.